ఏమీ లేదండి బాబు. ఈ రోజు అయితే మా ఊరు కొండపైకి అయితే వెళ్ళబోతున్నాము. కొండ నుంచి అయితే మీకు విలేజ్ ఎలా ఉందో మీకు చూపించేస్తామండి. మా ఫ్రెండ్స్ అయితే మేమైతే కలిసి వెళ్ళిపోతున్నాండి. ఇంకా ఎండ అయితే మంచి ఎండ అయిందండి. నడుచుకుంటూ మాత్రం దింగేస్తున్నామండి. బాబోయ్ ఎండ మాత్రం గట్టి తగిలేస్తుందని ఆయన తగ్గేదే లేదనుకో దూసుకెళ్ళిపోతున్నాం అంటే ఇటు చాలా రోజుల తర్వాత మళ్ళీ అడవిలోకి ఎక్కుతుంటే తిరిగిపోతుందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అడవి ఎక్కిసరికి కలిపి వచ్చేది ఉందో మా ఫ్రెండ్ గడి వీడియో తీసి నవ్వేస్తాడండి బాబోయ్. ఏదో అలా వీడియో తీసేస్తాను కానీ ఏంటి కెమెరా షేకింగ్ చేసి వగ్గేస్తాను. కొంచెం ఎక్కాక కాసేపు చెట్టు నీడలో కూర్చుందామని సరే గాలి తగలేట్లా నాయన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. అక్కడ చిన్న గాలి కూడా తగలేట్లే. మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చున్నప్పుడు విశ్రాంతి తీసుకోండి తెగ వీడియోలు తీసేస్తాండే. కాదండి బాబు సగం ఎక్కిన తర్వాత మా విలేజ్ కనిపిస్తామని వీడియో తీస్తే అక్కడ ఏం కనిపించలే కొమ్మరి రెమ్మలు తప్ప. నేను మాత్రం మగధీర సినిమాలోని ముసలోడ్లాగా కర్ర పట్టుకొని దింగేస్తామన్నా. నేను మాత్రం అందరం కలిసి దూసుకుని దెంగిస్తామని ఇటుకసి పట్టుకొని దెంగేస్తాను ఒక్కొక్కరు. నేను మాత్రం ఇటు సైడ్ దెంగిస్తున్నా. నేను నా ఫ్రెండ్ గడైతే వెనకాల వీడియో తీసుకుని వస్తాడు. మా వాడు కెమెరామెన్ చూస్తే ఈ అడవిలోకి వెళ్ళినట్టు అమెజాన్ ఫారెస్ట్ లో హాలీవుడ్ సీలో టైప్ లో తీస్తాడు అనుకుంటుండే కానీ ఏం తీయలేకపోతాడు. రాజ్మౌలు అనుకుంటుంటే ఏటనుకుంటుందో తెలియదు కానీ షార్ట్స్ మాత్రం ఎటు నుంచి ఎటు యాంగిల్ మాత్రం కెమెరా యాంగిల్ తిప్పేస్తాను ఇటుకాసి అటుకాసి. కానీ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఎర్రదుడ్డుకు పళ్ళు అంటారు ఇవ్వండి. ఇవి చూసారు కదా ఎర్రదుడ్డుకు పళ్ళు. ఇవి మా సైడ్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అడవిలో అయితే ఎక్కువ ఉన్నాయి. అక్కడైతే అవి మేము తెంపామన్నమాట. తెంపి చూస్తాం చూడండి ఒకసారి ఎలాగుందో. ఇవ్వండి పళ్ళు అయితే ఇలా ఉంటాయండి. బాగా టేస్టీగా అయితే ఉంటాయి. సూపర్గా ఉంటాయండి. ఇదిగోండి సెట్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఎండకు బాగా కనిపించట్లేదు కానీ సెట్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడైతే మా ఓడైతే అక్కడికి వెళ్ళి కూర్చునిపోండు. అక్కడ నుంచి నడలేకపోతాడు వెళ్ళి వెలిసిపోయినట్టున్నాడు. మనకి దారి చాలా దగ్గరలోకి వస్తామండి ఫ్రెండ్స్. అదిగదిగో మనం వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా దగ్గరలో వచ్చేసాం. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంది. అక్కడికే మనం వెళ్ళాల్సిందే. ఎండ బాగా తగిలేస్తుంది బాబో. కెమెరా క్వాలిటీ అయితే కనిపించడం లేదనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా. వీళ్ళది కూడా కొంచెం నాకు కెమెరా బెర్ర కనిపించింది కాబట్టి మీకు షూట్ చేసి చూపిస్తున్నా. మా ఆవిడైతే నేనైతే నడుచుకుని వస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మా ఆవిడైతే కెమెరా యాంగిల్ చూసారు ఎలా తీస్తుండో. పెద్ద హాలీవుడ్ సీన్లో తీస్తుండో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే నేనే కెమెరా తీసాను. ఇక్కడ నుంచి కెమెరా నేనే రికార్డ్ చేసిన. మా చూస్తారు ట్రాన్స్ఫర్ చేసుకుని దింగేస్తాడు. ఇటు పడితే చూడు సూపర్ మ్యాన్ అనుకుంటారు స్పైడర్ మ్యాన్ అనుకుంటారు. నాకేటి అర్థం కాలే. కాసేపట్లో పాటలు పాడుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఈ అమ్మాయి మేము వెళ్ళేసరికి 1 గంట అయ్యిందండి. చాలా దగ్గరలోకి వస్తామండి. అడుగు పెట్టేసామండి కొండపైకి వచ్చిన తర్వాత మేము ఎక్కిన అడుగు మొత్తం ప్రశాంతంగా అనిపించిందండి. చూసారా ఫ్రెండ్స్ అదిగో కురుకూటి విలేజ్. అదిగోండి మా ఊరు కనిపిస్తుంది అక్కడ నుంచి. ఎంత బాగుందో చూసారా. ఇంకొంచెం కిందకి వెళ్ళి మీకు చూపిస్తా వీడియో చూస్తాను రండి. 1 2 3 స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్ మా వాడైతే ఉల్లిపాయలు చూపిస్తాడట. అడవిలోని పుట్టి ఉల్లిపాయలట. మా వాడికి తెలుసో తెలియదు నాకైతే తెలియదు. ఉల్లిపాయలు అయితే తీస్తాడు. ఇవి అడవి ఉల్లిపాయలు అంట. అడవిలో పుట్టే వంటివి ఉల్లిపాయలు అంటారంట వీటికి కూడా. చూడండి చూపిస్తాడు. ఇవి తినడం నాకే తెలియదు. మా ఫ్రెండ్కి కూడా తెలియదులేండి. ఇవి తినరేమో అంటే మమ్మల్ని చూపిస్తాండ. కాదరా ఉల్లిపాయలు ఏంట్రవే ఉల్లిపాయలేనా. చూడండి ఫ్రెండ్స్ మా ఊడైతే ఇక్కడైతే పుళ్ళు ఉన్నాయి, మేకలు ఉండేవి, పందులు కూడా తిరిగివి ఇక్కడే ఉండేవి అనేసి మాకైతే చెప్తాండాడు పెద్ద సొల్లు. ఇక్కడైతే ఫ్రెండ్స్ మేము రాయి అంచుని నడుస్తాం. చిన్న స్లిప్ అయినా మేము కింద దింగేస్తాం అనమాట. చాలా డేంజరస్. ఓకే ఫ్రెండ్స్ మేము దగ్గరికి వెళ్ళి అయితే మా విలేజ్ అయితే జూమ్ చేస్తుంటాం. మా విలేజ్ అయితే మీకు కనిపిస్తుందా కెమెరాలోనే. మా విలేజ్ కొంచెం జూమ్ చేయడం వల్ల అంత బెర్రగా కనిపిస్తుంది చూడండి. అదే మా విలేజ్ కురుకూటి విలేజ్. చూసారా కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.